యెషు తర్వాత 3వ ప్రారంభ గీతము. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోషగానం పాడుడి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయన ప్రభావమును ఆరోపించి ఆయన స్తుతించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు అని దేవుడితో చెప్పుడి. సంగన ప్రార్థన. సర్వశక్తి గల దేవ, ఆక్రమస్తులు నీ మార్గమునకు మలుకొన్నట్లు వారికి నీ సత్యమును వెలుగును కనుపరిచి ఉన్నావు. క్రీస్తు మత సహవాసంలోనికి చేర్చుకునబడిన వారందరూ ఆ మతమునకు ప్రతికూలమైన వాటిని అన్నింటినీ విసర్జించి అనుకూలమైన వాటిని చేయనట్టు అనుగ్రహించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడే యుగయుగములు జీవించు పరిపాలించున్నాడు ఆ నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఉద్గమన గీతం. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు. హల్లెలూయా. క్రీస్తు ఇలాగ శ్రమపడి మృతుల నుండి లేచి తన మహిమలో ప్రవేశించిన అగత్యము. హల్లెలూయా. అపోస్తలుల విశ్వాస ప్రమాణం నేను చెప్తాను. దయచేసి నాతో కూడా ప్రతి ఒక్కరు దగ్గరగా చెప్తామండి. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా చెప్తాం. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకంలోకి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుని ఉన్నాడని జీవించే వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధ ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. చదవబడిన దేవుడు దీవించబడుగాక.